తనదైన శైలితో 2 రాష్ట్రాల ప్రజలను నవ్వించే హైపరాది అంటే అందరికీ అభిమానం. తను ఓ పంచుల సునామీ, నవ్వుల యోగి అనడంలో అతిశయోక్తి లేదు. ఏదైనా ఒక షోకి ఆది వచ్చాడు అంటే అది తప్పనిసరిగా హిట్ అవ్వాల్సి ఉంటుంది. అది హిట్ కొట్టడం తర్వాత మాట అటు ఉంచితే ఆది కోసం మాత్రమే ప్రేక్షకులు ఆ ప్రోగ్రాంని హిట్ చేసేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఏ ప్రోగ్రాం ఆది చేసినా అది సిల్వర్ స్క్రీన్‌పై బాగా హిట్ అవుతుందనేది నమ్మకమైన నిజం. సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగుపెట్టాడు ఆది. రీసెంట్గానే బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వర్లు నటించిన కిష్కింధపురిలో కూడా అలరించాడు. అయితే ఆది ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమవుతున్న ఒక ప్రముఖమైన షోకి గెస్ట్గా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసినదే. తోటి కంటెస్టెంట్లపై ఆది వేసే జోక్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. దీంతో ఆది పంచే ఎంటర్టైన్మెంట్ సదర్ షోకి స్పెషల్ అట్రాక్షన్ కూడా అవుతుంది. రీసెంట్గా ఒక డ్యాన్స్ షోకి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు. సదరు ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య కెమెరామ్యాన్తో డ్యాన్స్ చేసిన వీడియో రిలీజ్ అయ్యింది. ఆది వీరిద్దరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్గా మీ ఇద్దరినీ పెట్టి ఓ సినిమా తీస్తాను. గుండంకుల్ బండా ఆంటీ అంటూ ఈ సినిమా పేరు పెడతాను అని అన్నాడు. ఆ మాటలకి కావ్య బాగా ఇబ్బంది పెట్టినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అది బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కావ్యకి సారీ చెప్పి ఆది తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా నెటిజన్స్ అభిమానులు కోరుతున్నారు. అయితే కామెడీ ఏదైనా చెయ్యవచ్చు, కానీ అతి ఇతరులు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు, ఎవరినీ నొప్పించకూడదు అని నెటిజన్స్ హైపరాదిపై తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై హైపరాది ఎలా స్పందిస్తారో చూడాలి మరి.